నమస్తే, నేను ప్రియా. మీరు చూస్తున్నారు జీబీఆర్సీ న్యూస్. నిరంతర అప్డేట్స్ కోసం ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లి పెద్దవంతెన వద్ద భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మన ఊరు మన జెండా కార్యక్రమంలో భాగంగా కపిలేశ్వరపురం మండలం బీజేపీ జనరల్ సెక్రటరీ చీకట్ల నారాయణ ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడబాల సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సభలో పలువురు నాయకులు మాట్లాడారు. భారతీయ జనతా పార్టీలో పీఎం నుండి రాష్ట్రపతి వరకు అర్హతే ప్రామాణికంగా పదవులు అధిష్ఠించారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అడబాల సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యజీ, వేమ, రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్, కర్రి చిట్టిబాబు తదితర బీజేపీ నాయకులు పేర్కొన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశ అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది అని వారు వివరించారు. కేంద్ర ప్రభుత్వం NRGEGS నిధుల ద్వారా గ్రామాలలో మౌలిక వసతుల కల్పన జరిగింది అని అన్నారు. భారతదేశంలో పేదరిక నిర్మూలనకు బాటలు వేస్తున్నారని 2014 నుండి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశంలో సంక్షేమం, అభివృద్ధి, భద్రత, ఉగ్రవాదుల అణచివేత వంటి విధానాలు అమలు చేస్తూ 2047 నాటికి వికసిత భారత్ వైపు నడిపిస్తున్నారని కొనియాడారు. దీన్ దయాల్ జీ భారత్ మాత చిత్రపటాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు యాళ్ల దొరబాబు, సాలగ్రామ లక్ష్మి, ప్రసన్న, తమ్మనంపూడి రామకృష్ణ, ఆలూరి సత్యానందం, చీకురుమిల్లి శ్రీనివాస్, కాపనాతి దత్తాత్రేయ, మండల బీజేపీ అధ్యక్షురాలు నామాల శ్రీ పద్మ శ్రీనివాస్, కోరుమిల్లి మాజీ సర్పంచ్ ఆచంట సత్యనారాయణ, ఎంపీటీసీ సుంకర వెంకటేశ్వరరావు, కోరుమిల్లి గ్రామం బీజేపీ శ్రేణులు వింటి విష్ణుమూర్తి, పాలూరి యేసురాజు తదితరులు కూటమి శ్రేణులు పాల్గొన్నారు. కోరుమిల్లి గ్రామంలో మన ఊరు మన జెండా జనతా పార్టీ ఆలోచనతో కాదు, దేశంలో ఒక ప్రజలందరినీ ఐక్యం చేసి సంస్కృతి సాంప్రదాయాలు వెంబడి వెళ్లే విధంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజున భారతీయ జనతా పార్టీని స్థాపించబడింది. అది దినదినం అభివృద్ధి చెంది ఈవేళ భారతదేశంలో అధికారాన్ని చిక్కించుకుని వేళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా అయ్యి ప్రజల కోసం అనేకమైనటువంటి సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టి ప్రతి ఇంటికి కూడా కేంద్ర పథకాలు అందివ్వాలనే ఉద్దేశంతో అనేక రకాలైనటువంటి పథకాలు మనందరికీ కూడా అటు రైతులకు కానీ, మహిళలకు కానీ, విద్యార్థులకు కానీ, వ్యాపారస్తులకు కానీ అన్ని రంగాల నాయకులకి కూడా ప్రజలందరికీ కూడా మంచి జరగాలని ఉద్దేశంతో పాలన జరుగుతూ మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ కూటమి ప్రభుత్వానికి చేయూతనిస్తూ ప్రధానమంత్రి గారు మన ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా ఎవరికి ఇబ్బంది కలుగుతుండగా ప్రజలకి గత ప్రభుత్వం చేసిన ఇబ్బందుల్ని గుర్తు లేకుండా మంచి మంచి కార్యక్రమాలని ప్రవేశపెడుతూ ఇటు రోడ్ల అభివృద్ధి కానీ, సంక్షేమ పథకాలు కానీ రకరకాలుగా ప్రజలకు ఏం కావాలో ముందుండి చూస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వెన్నంటు దండగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఇటువంటి పాలనని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఆవిర్భావ దినోత్సవాలు మనం చేసుకుంటూ ఉంటాం. కానీ ఈ సంవత్సరం ఒక ప్రత్యేకత, మన ఆంధ్ర రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు ఈ మధ్య కాలంలో అనేకమైనటువంటి కార్యక్రమాలని రూపకల్పన చేసి ప్రజలకి చేరువయ్యే విధంగా అనేక కార్యక్రమాలు, 4 కార్యక్రమాలని ప్రజలకి ముందు రావడానికి, ప్రజలతో మమేకం అవడానికి, అది జనతా వారధి. ఈవేళ మనం నిర్వహించుకుంటున్నటువంటి మన ఊరు మన జెండా కార్యక్రమం, 3వది మనసులో మాట నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ కార్యక్రమం, 4వది చేరువ. ఈ 4 కార్యక్రమాలు కూడా ప్రజా సమస్యలను వెలికితీసి ప్రజలతో వెంటంటూ ఉండే విధంగా కార్యకర్తల్ని సన్నద్ధం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలని
రూపాయలు ప్రతి పంచాయతీకి పుట్టిన బిడ్డ కాంచి ముసలి వాళ్ళ వరకు కూడా డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ 15-14 ఫైనాన్స్ నుంచి డబ్బులు వస్తుంది. ఇది ఎందుకోసం అంటే రోడ్లు, డ్రైన్లు, గ్రామాలు అభివృద్ధి అవుతాయి, దేశం అభివృద్ధి అవుతుంది. స్వచ్ఛ భారత్ పేరుతో ఏ గ్రామంలో కూడా చెత్తా చెదారంగా ఉండకూడదు, శుభ్రంగా ఉండాలి అని కొన్ని నిధులు ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారు. ప్రజలు పెరుగుతున్నారు. అందుకే కోరుమిల్లి ఒక కుగ్రామంలో ఒక సోపాన్ని కట్టడం, మీలాంటి పెద్దలందరినీ కూర్చోబెట్టి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవటం అంటే చాలా గొప్ప విషయం. ఇది మారుమూల ప్రాంతానికి కూడా భారతీయ జనతా పార్టీ విస్తరిస్తుంది. ప్రజల మనోభావాలు పార్టీ పట్ల ఆకర్షితులు అవుతుందని చెప్పడానికి మీ అందరూ ఇక్కడ మాతో మమేకమై ఈ కార్యక్రమంలో పాల్గొనడమే దాని ఒక శుభసూచకం. మరి ఈ దేశంలో అనేక పార్టీలు నడిచాయి. ఒక భారతీయ జనతా పార్టీ ఒకటి దేశం క్షేమంగా ఉండాలని చెప్పేటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు. మరి ఈ దేశంలో ప్రపంచంలో ఒక చోట యుద్ధం జరుగుతుంది, ఇరాన్కి అమెరికాకి. ఇతర దేశాల నాయకులు అడుగుతున్నారు, మోడీ గారు మీరు జోక్యం చేసుకుంటూ యుద్ధం ఆగుతుంది అంటే మన దేశానికి ప్రధానమంత్రిగా నాయకత్వం వహించిన వ్యక్తి ప్రపంచంలో ఏ దేశాన్నైనా శాసించగలిగే స్థాయిలో ఈ భారతదేశం ఈ రోజున ఉంది. వ్యక్తి నాయకత్వం నడుస్తున్నటువంటి ఈ భారతీయ జనతా పార్టీ సూపర్ ఇక్కడ మీరు పెడుతున్నారు. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే అక్కడ దానికి QR కోడ్ ఒకటి ఇస్తారు. దాంట్లో కేంద్రం ఇచ్చిన, రాష్ట్రం ఇచ్చిన నిధులు ఈ గ్రామానికి ఏ రకంగా ఎన్ని గ్రాంట్లు, ఎన్ని కోట్లు వచ్చాయనేది దాన్ని సెల్ ఫోన్ తో స్కాన్ చేసి ఒకసారి చూస్తే ఈ గ్రామానికి వచ్చిన నిధులన్నీ కూడా ప్రజలకు తెలిసే అవకాశం ఉంటుంది. ఏం చేద్దంటే మన ప్రెసిడెంట్ గారు మంచివారు, ఎంపీటీసీ మంచివారు అవ్వచ్చు, కానీ అన్ని చోట్ల ఈ వ్యవస్థ ఉండకపోవచ్చు. కొన్ని చోట్ల రాలేదు, నిధులు పంపట్లేదు అని చెప్పేటువంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి ప్రజల్ని మరింత దీని మీద అవగాహన కల్పించడం కోసం భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం. ఈ QR కోడ్ని ఎప్పుడైతే స్కాన్ చేస్తామో ప్రతి గ్రామ పంచాయతీకి కేంద్రం, రాష్ట్రం ఇచ్చే నిధులు ఎంత ఖర్చు పెట్టారు, ఎంత మిగిలి, ఏ రకంగా వీటిని వచ్చిన నిధులు ఏం చేశారని మీరు అడిగేటువంటి పరిస్థితి కల్పించే రీతిగా ఈ QR కోడ్ సిస్టమ్ బీజేపీ స్థూపాన్ని కట్టడం జరుగుతుంది. ఇంకా ఎక్కువ నిధులు తెచ్చుకుని మన ఊరిని, మన గ్రామాన్ని ఎక్కువ డెవలప్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం తెచ్చుకుని మన వాళ్ళని ఎంచుకుని మనం సద్వినియోగం చేయాలి. మీరందరూ ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు, మీ రాబోయే తరాలు ఏవైతే ఉన్నాయో వాటికి మన జెండా కార్యక్రమంలో ఇంత భారీ బడ్జెట్ తో పెద్ద స్థాయిలో జెండాని చాలా చోట్ల జెండా స్తూపం నిర్మిస్తాం. కానీ దాన్ని చాలా చక్కగా అలంకరిస్తూ ఇక్కడ నిర్మించిన మన కోరుమిల్లి గ్రామస్తులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, మరి సోదరుడు సుంకర వీర వెంకట సత్యనారాయణ, సుంకర చిన్న గారికి, మరి ఇక్కడ ఇచ్చి దానికి సహకరించిన ఏదైనా ఒక కార్యక్రమం మనం తలపెట్టినప్పుడు అది ఒక వ్యక్తే మొత్తం పూర్తి చేస్తే పలానా వాళ్ళు కట్టిన దిమ్మ, లేకపోతే పలానా వాళ్ళు కట్టిన స్తూపం అంటారు. కానీ వ్యక్తి తలపెట్టినప్పటికీ కూడా అనేక మంది ఆ వ్యక్తి దృష్ట్యా, పార్టీ దృష్ట్యా అనేక మంది దానికి సహకరించి, ప్రతి ఒక్కరు కూడా దానికి ఏ విధంగా సహకరించాలో సహకరించి మరి ఇంత చక్కగా నిర్మించిన మీ అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మరి భారతీయ జనతా పార్టీ ఏదైతే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు 1951లో కేవలం దేశంలో అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా పార్టీని, జనసంఘ పార్టీని స్థాపించడం జరిగింది. కేవలం దేశ సమైక్యత కోసం, దేశభక్తితో ఒక పార్టీ